కేంద్రంలో నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా నెల్లూరు నగరంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించి వీఆర్సీ సెంటర్లో నిరసన తెలియజేశారు. కార్మిక, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను దాదాపు 200 మంది వరకు అరెస్టు చేయడం జరిగింది. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా నెల్లూరు నగరంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించి వీఆర్సీ సెంటర్లో నిరసన తెలియజేశారు. కార్మిక, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను దాదాపు 200 మంది వరకు అరెస్టు చేయడం జరిగింది. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఒక పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 21లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా నల్ల చట్టాలను వెనక తీసుకున్నారు, కానీ మద్దతు ధరని చట్టం చేస్తాము, స్వామినాథన్ కమిషన్ ఏమైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం మద్దతు ధర నిర్ణయిస్తాము, మద్దతు ధర నిర్ణయించడమే కాదు దాన్ని చట్టం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు వ్యవసాయ రంగాన్ని ఏం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని చంపేస్తారా? ఈ మోడీ అధికారంలో కూర్చొని 12 ఏళ్లలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళు 5 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజుకైనా మీరు మేల్కొనవాలా? మా డిమాండ్ 4. మద్దతు ధర ప్రకటించాలా, మద్దతు ధరని చట్టం చేయాలా, అమెరికాతో గాని ఇతర దేశాలతో గాని ఈ పేద రైతులు కూడిన వ్యవసాయ ఒప్పందాన్ని రద్దు చేయాలా, కనీస వేతనం కార్మికులకి 26,000 ఇచ్చేదానికి మీరు వెంటనే జీవో పాస్ చేయాలా. మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయ రుణాలని రద్దు చేయాలా, వ్యవసాయ రుణాలు రద్దు చేయాలా. మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎంత ఇచ్చారు రాయితీలు? వాళ్ళ రుణాలని ఎంత రద్దు చేశారు? 22,50,000 కోట్లు దొంగలకి అప్పులు రద్దు చేస్తారా? రైతులు అడిగితే 10 లక్షల కోట్లు రద్దు చేయలేరా? అందుకని మేము చెప్పేది ఏంటంటే మద్దతు ధర ప్రకటించడం కాదు, మద్దతు ధరని చట్టం చేయాలా, అన్ని వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలా. ఎఫ్సిఐని మూత పెట్టారు, మళ్ళా తెరవాలా. మొత్తం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కల్పించాలా, వ్యవసాయ రుణాలు రద్దు చేయాలా. అమెరికాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాన్ని వ్యవసాయ రంగానికి సంబంధించి మేము ఒప్పుకోమని తెలియజేస్తూ, నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఈ రోజు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను మార్చాలని, రైతులు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతులు చేసుకోవద్దని, వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, పాత చట్టం అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు తమ విధానాలు మార్చుకొని కార్మికులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలని రద్దు చేయాలని, రైతులకి ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో మద్దతు ధర, అట్నే విద్యుత్ చట్టాన్ని ఇవన్నీ మార్చాలని, కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి దీన్ని మార్చాలని చెప్పి, అట్నే ఉపాధి హామీకి నిధులు కేటాయించాలని చెప్పినటువంటి దీన్ని ఈరోజు ప్రజలందరూ బలపరచాలని చెప్పి కోరుతున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.